హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. సారీ అండి, బ్లాగ్ కాదు, వీడియో. అండ్ కొంచెం లెంతీగా కూడా ఉంటుంది. నేను ఇలాంటి వీడియోస్ అసలు ఎప్పుడూ చేయలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట. వ్లాగ్స్ చేసుకుంటూ ఉంటాను కానీ ఎప్పుడు ఇలాంటి వీడియోస్ చేయలేదు. చేయకుండా కూడా ఉండలేకపోయాను అనమాట. అంత ఎమోషనల్గా ఉంది. ప్రతి వ్లాగ్లో నేను మిమ్మల్ని అడుగుతాను కదా, ఎలా ఉన్నారు, నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి, నేనైతే చాలా చాలా బాగున్నాను అనేసి. నేను అస్సలు బాగాలేనండి. ఈవెన్ ప్రతి ఒక్క ఇండియన్ పరిస్థితి కూడా అదే అని నాకు తెలుస్తుంది. ఎవరిని కదిలించినా దీని గురించి చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నారు అనమాట. లిటరల్గా ఏడుపు వచ్చేస్తుంది ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా. అంత బాధగా అనిపించింది. యాక్చువల్గా ఇలాంటి విషయాల గురించి నేను పెద్దగా వినను. ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇట్లా కిల్లింగ్, బ్లడ్ ఇట్లాంటివన్నీ నాకు ఎందుకో ఒకలాంటి ఫీలింగ్. నేను కొంచెం అలాంటి న్యూస్ ఏదైనా ఉంటే అవాయిడ్ చేస్తాను ఎప్పుడైనా. సో అందుకే ఇప్పటిదాకా రియాక్ట్ అవ్వాలని కూడా నేను అనుకోలేదు, కానీ అవ్వకుండా ఉండలేకపోతున్నాను అనమాట. నేను యాజ్ యూజువల్ డైలీ ఇలాగే మార్నింగ్ లేచి కుకింగ్ చేసుకుంటూ ఉన్నానండి. అంటే ఆఫీస్కి లంచ్ ఇవంతా, లంచ్ ప్యాక్ చేసుకోవడం ఇదంతా ఉంటుంది కదా. నా కంగారులో నేను ఉన్నాను రెడీ చేసుకుంటూ. సడన్గా అనిల్ వచ్చేసి పహల్గామ్ కాశ్మీర్లో అటాక్ జరిగిందంట, ఇట్లా టెర్రరిస్ట్ అటాక్ చేశారంట, షూట్ చేశారంట అని చెప్పారనమాట. అవునా, ఓకే అన్నట్లు ఇంక అక్కడికి ఆపేసి నా పనిలో నేను ఉండిపోయాను అనమాట. మ్యాక్సిమం నేను అలాంటి న్యూస్లు వినడానికి కూడా ఇష్టం ఉండదు నాకు. అలాంటివి వినలేను అనమాట. కొంచెం ఎమోషనల్ అయిపోతానని నేను వినను తొందరగా. కాసేపు ఆగిన తర్వాత టీవీ ఆన్ చేసి చూశాను కదా, ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే ఎంత స్క్రోల్ చేసినా కూడా అవే కనిపిస్తున్నాయి. సరే అని ఒక వీడియో పెట్టి చూశానండి. నాకు వినంగానే అసలు ఏడుపు వచ్చేసింది. ఒక్కొక్కళ్ళు విక్టిమ్స్ వాళ్ళు మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయండి. నాకు ఇలాంటి వీడియో ఫస్ట్ టైం, అందుకే బుక్లో నోట్ చేసుకున్నాను. కొన్ని నేమ్స్ అయితే గుర్తుండట్లేదు. సో బైజర్ అండ్ మెడోస్ అనే ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్ లాగా ఉంటుందంట ఇండియాలో, ఆ కాశ్మీర్ దగ్గర. సో అది చూడడానికి చాలామంది వెళ్ళారంట. అది కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, పంజాబ్, పూణే ఇట్లా చాలా ప్లేసెస్ నుంచి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టూరు ఫారెస్ట్ ఏరియా లాగా అలా ఉంటుంది. అక్కడి నుంచి సడన్గా టైం చూసుకొని మధ్యలో వచ్చారు ఆర్మీ డ్రెస్సెస్లో. ఒక్కొక్కళ్ళని ఐడి కార్డ్స్ అడగడం, షూట్ చేయడం చేస్తున్నారంట. చాలామందికి ఆ సౌండ్స్ విన్నా ఏమనుకున్నారంటే కాశ్మీర్ దగ్గర కదా, ఏదో ఆర్మీ డ్రిల్స్ లాగా జరుగుతున్నాయిలే అని చెప్పి అనుకొని చాలామంది పట్టించుకోలేదంట. అదే పాపం వాళ్ళు ఇంకొంచెం అలర్ట్గా ఉండుంటే చాలామంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు కాదేమో. అసలు ఒక్కొక్క విక్టిమ్ చెప్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఒక్కొక్క విక్టిమ్ స్టోరీ వింటుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయండి. నిజంగా వీళ్ళు మనుషుల, పశువులా అనిపించింది. వీళ్ళని తిట్టడానికి కూడా ఇంకా మాటలు సరిపోవట్లేదు. ఈవెన్ ఏ జంతువులతోనో పశువులతోటో పోలిస్తే కూడా అవి కూడా సిగ్గుపడి సూసైడ్ చేసుకుంటాయేమో, ఇట్లాంటి వెధవల్ని మాతోటి పోలుస్తున్నారు అనేసి. ఒక మనిషిని మనిషి ఎలా చంపగలడు, అంత క్రూయల్గా అనిపించింది నాకు నిజంగా. అది హిందూగా పుట్టడమే పాపమా అన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. ఏంటి ముస్లిమా, నాన్ ముస్లిమా అనేది చూడటం, రిలీజియన్ చూసుకోవడం, చంపేయడం అనమాట. అసలు చాలా బాధ అనిపించింది ఒక్కొక్కరి స్టోరీ వింటుంటే. ఒకళ్ళండి కర్ణాటక శివమొగ్గ నుంచి ఉన్నారు, పల్లవి గారు అండ్ మంజునాథ్ గారు అనమాట. వాళ్ళ బాబు సెకండ్ పీయూసీలో 96% స్కోర్ చేశారని సెలబ్రేట్ చేసుకోవడం కోసం వెళ్ళారంట. వాళ్ళకి పాపం ఆ హ్యాపీ మూమెంట్స్ కొన్ని రోజులు కూడా లేకుండా చేసేసారు వీళ్ళు. ఆవిడ అసలు యాక్చువల్గా వాళ్ళు స్నాక్స్ తింటూ ఉన్నారంట. సడన్గా షార్ట్ తగిలి ఆయన చనిపోయారు. ఆవిడకి అర్థం కాలేదంట వెంటనే. ఆవిడ అతన్ని హస్బెండ్ని చూసుకొని నన్ను కూడా చంపేయండి అంటే, పోయి మీ మోడీకి చెప్పు అని చెప్పారంటండి. అది నిజంగా చాలా బాధ అనిపించింది. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే, అక్కడున్న విక్టిమ్స్ని రెస్క్యూ చేయడానికి వెళ్ళిన ఇండియన్ ఆర్మీని చూసి కూడా మమ్మల్ని ఏం చేయొద్దు, మా పిల్లల్ని ఏం చేయొద్దు అని ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోయారంట. విక్టిమ్ అయితే ఇది అసలు చాలా బాధ అనిపించిందండి. జస్ట్ 6 days బ్యాక్ మ్యారేజ్ అయ్యింది. నేవీ ఆఫీసర్ అండి ఆయన. లెఫ్టినెంట్ వినయ్ ఆయన పేరు. నాకు పూర్తి నేమ్ అయితే గుర్తు రావట్లేదు. చాలా బాధ అనిపించింది. 6 days అయిందంట. హనీమూన్ ట్రిప్ కని వచ్చారు. నిజంగా అది మాత్రం ఎవరికి రాకూడదండి. ఆయన దగ్గరికి వచ్చి ఐడి కార్డ్ అడిగారంట. ఐడి ఆయన చూపించే లోపే ప్యాంట్ లాగేసి చెక్ చేసుకొని చంపేశారంట. ఒక నిస్సహాయ స్థితిలో ఉంది ఆయన వైఫ్ అక్కడ.
చాలా బాధ అనిపించింది. అండ్ చాలామంది ఫాదర్స్‌ని కోల్పోయిన పిల్లలు, హస్బెండ్స్‌ని కోల్పోయిన వైఫ్స్ అందరి బాధ, ఏడుపు చూస్తుంటే నిజంగా ఆ టెర్రరిస్టులు దొరికితే అక్కడికక్కడికి చంపేస్తే బావుండు అన్నంత కోపం వస్తుందనమాట. అండ్ ఇంకొకరు చెప్తుంటే అది ఇంకా బాధ అనిపించింది. ఆహ్, వైజాగ్ నుంచి ఒక రిటైర్డ్ ఎస్‌బీఐ ఎంప్లాయీ అనమాట. అండ్ ఇంకొకరొచ్చేసి మాది కావలి అని నేను చెప్తుంటాను కదా! మా కావలి నుంచి కూడా ఒకరున్నారండి. మధుసూదన్ గారు. కావలి నుంచి బెంగుళూరులో సెటిల్డ్ అనమాట. వాళ్ళు ఫ్యామిలీ అంతా వెళ్లారు. వైఫ్, హస్బెండ్, ఒక డాటర్ అండ్ సన్ నలుగురు వెళ్లారు. వాళ్ళు బయట షాల్స్ అవి అమ్మే వాళ్ళ దగ్గర లోకల్స్ ఉంటారు కదా! షాల్స్ అవి అమ్ముతుంటే చూస్తున్నారు. అంటే అక్కడేమైంది, ఈ ఫైరింగ్ సౌండ్స్ వినిపించంగానే వాళ్ళు పరిగెత్తబోతే లోకల్స్ ఉండి అది కాశ్మీరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఏం భయపడొద్దు అని చెప్పారంట. అది నమ్మి వాళ్ళక్కడ ఆగడమే పాపం వాళ్ళు చేసిన తప్పండి. ఓ హోటల్ అతనొచ్చేసి లేదు వెళ్ళిపోండి ఫైరింగ్ జరుగుతుందంటే పిల్లలు పారిపోయారు. పాపం వీళ్ళక్కడ ఇరుక్కుపోయారండి వైఫ్ అండ్ హస్బెండ్. మధుసూదన్ గారుండేసి మనం ఇట్లా కింద కూర్చుందాము, ఇట్లా చేతులు ఇలా పెట్టుకొని సంథింగ్ ఏదో చెప్పారంట. సేమ్ ఇద్దరు అలానే ఉన్నారు. దగ్గరకొచ్చేసి మధుసూదన్ గారిని ఫైర్ చేశారండి. ఆయన వైఫ్‌ని ఈయన హిందూనే కదా అని అడిగారంట. ఆవిడకి పాపం ఆయన ఫైర్ చేసినప్పుడు ఇట్లా బ్లడ్ మీద పడేదాకా ఆయన అనేది తెలీదనమాట. ఆవిడ దగ్గరికే వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. అసలు ఎంత బాధగా ఉంటుందండి. కళ్ళెదురుగా తనతో పాటు లైఫ్ లాంగ్ ఉండాల్సిన హస్బెండ్ అలా చనిపోతే నిజంగా వీళ్ళు ఎంత రాక్షసులు కాకపోతే. అండ్ ఇంకొక బిజినెస్ మ్యాన్ అండి, పూణే నుంచంట, సంతోష్ గారు. నాకు ఫుల్ నేమ్ అయితే గుర్తు రావట్లేదు ఆయనది. ఈ ఫైరింగ్ సౌండ్స్ అంతా విని టెంట్‌లోకి వెళ్లి దాక్కుంటే ఆయనని టెంట్‌లోంచి బయటకి లాక్కొచ్చి సమ్ ఇస్లామిక్ వర్డ్స్ ఏవో కొన్ని చెప్పమన్నారంట. ఆయన చెప్పలేకపోయారు. అందుకని కాల్ చేశారండి. ఇస్లామిక్ వర్డ్స్ చెప్పలేకపోతే హిందూ అయితే చంపేస్తారా? ఖురాన్‌లో ఏమన్నా ఉందా అండి అలాగా నాన్ ముస్లిమ్స్ అయితే చంపేయాలి, హిందూస్‌ని చంపేయాలి, ఇంకొక రిలీజియన్‌ని చంపేయాలి అని ఏమన్నా ఖురాన్‌లో ఉందా? ఏ దేవుడు, ఏ రిలీజియన్ ఇట్లాంటియన్నీ చెప్పదండి. అది భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, ఎవ్వరు చెప్పరండి. క్రిస్టియన్స్ గానీ, ముస్లిమ్స్ గానీ, హిందూస్ గానీ అందరూ ఒకటే. ఏ దేవుడు చెప్పరు ఇలాంటివన్నీ. మనుషుల్లో ఒక రాక్షసత్వం ఎక్కువైపోయిన వాళ్ళుంటారు కదా! వాళ్ళు ఇట్లాగా అందరికీ చెప్తుంటారు. ముస్లిమ్స్ కాని వాళ్ళని చంపేయాలి, మనం ఇస్లామిక్ కంట్రీగా మార్చేయాలి, వాళ్ళని ఇట్లా చేసేయాలి అనేది రాక్షసుల్లాగా మారిన వాళ్ళే ఇట్లాంటియన్నీ చెప్తారండి. మనలో కొంచెం కూడా హ్యుమానిటీ ఉంటే అలా అవతల మనిషిని చంపరు కదా! దేవుడేమి ఇట్లాంటియన్నీ చెప్పరు కదా! వీళ్ళల్లో రాక్షసత్వం ఉండబట్టే అవతల వాళ్ళని చంపుతున్నారు. నేను మధుసూదన్ గారు అని చెప్పాను కదండీ ఇందాక, కావలి నుంచి వెళ్లారు మా ప్లేస్ నుంచి అని. వాళ్ళ బాబు మాట్లాడుతుంటే లిటరల్‌గా కళ్ళలోంచి నీళ్లు తిరిగినాయండి. ఆ బాబు ఏం చెప్తున్నాడు, నేను చాలా బ్రేవ్‌గా ఉంటాను. నా ఫాదర్ నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఏడవను. నేను నా ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. ఆర్మీ పీపుల్ అంతా సెల్యూట్ చేశారు నా ఫాదర్‌కి అని చెప్తున్నానండి. అంత చిన్న పిల్లాడు అలా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది నాకు. అసలు లిటరల్‌గా ఏడుపొచ్చేసింది చెప్పాలంటే. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటాడండి, కాశ్మీర్‌ని మనం వెనక్కి తెచ్చేసుకుందాము, అది మనది, ఇలా అంతా చెప్పి రెచ్చగొడుతున్నాడు. అసలు ఏం మనిషండి. చిన్న చిన్న పిల్లలు కూడా ఇట్లాంటి మాటల వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి అది ఆపోజిట్ కంట్రీ మనకేదో చేసేసారు, మన కాశ్మీర్‌ని మనం వెనక్కి తెచ్చుకోవాలి, ఇట్లా అంతా చిన్నప్పటి నుంచే నేర్పిస్తున్నారు ఇలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ముందు ఉరి తీసేయాలి అసలు. సారీ అండి, ఇలాంటి ఒక మనిషి ప్రాణాలు తీయాలి అనేది నేను చెప్పకూడదేమో, కానీ ఇప్పుడు నాకు ఇంతమంది చనిపోయి ఇండియాలో ఇలా జరిగిందనేసరికి అంత కోపం వస్తుందనమాట. అంత బాధగా ఉంది, అంత కోపంగా ఉంది. అండ్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నందుకు సారీ. ఇట్లాంటి వెధవల గురించి ఇంతకంటే నా నోట్లోంచి వర్డ్స్ రావట్లేదు. అండ్ ఈవెన్ ఈయనే కాదు, ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, చదువుకొని కొంతమంది ఉన్నారండి గొప్ప గొప్ప వ్యక్తులు. ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ ఇండియా ఇల్లీగల్‌గా కాశ్మీర్‌ని ఆక్యుపై చేసింది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల చాలామంది ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. నేనిక్కడ ముస్లిమ్స్ అనట్లేదండి. నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీస్ అవ్వచ్చు, అక్క, అన్న అంటూ పెరిగామనమాట మేమందరం. మీరందరికి కూడా అలానే ఉండుండొచ్చు. సో, నేను ముస్లిమ్స్ ఎవరిని అనట్లేదు. మనమందరం ఈవెన్ ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా సరే మనమందరం యూనిటీ తోటి ఉంటే
ఇలాంటి వాళ్ళు మన జోలు రాలేరు. ఈవెన్ ఇలాంటివి జరిగినప్పుడు గవర్నమెంట్స్ని కూడా అనడం తప్పు. మన సైడ్ నుంచి ఏ సపోర్టు లేనప్పుడు మనం గవర్నమెంట్ని అయితే బ్లేమ్ చేయకూడదండి. ముందు మనం స్ట్రాంగ్గా ఉండాలి, మనం యూనిటీగా ఉండాలి, మన గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి, అప్పుడే ఏదైనా చేయగలుగుతుంది. సో ఈ అటాక్ జరగడానికి రీజన్ ఏం చెప్తున్నారంటే, ఈ మధ్య చేంజెస్ జరుగుతున్నాయి కదా, కాశ్మీర్లో కూడా ఎలక్షన్స్ జరిగినాయి అండ్ మేబీ అది తీసుకోలేకపోయారేమో. అండ్ కాశ్మీర్లో 85,000 ఆఫ్ పీపుల్ అవుటర్స్ వచ్చి ఉంటున్నారంట. అండ్ ముస్లిమ్స్ కూడా కొంచెం తగ్గుతున్నారు. కాశ్మీర్ మొత్తం ముస్లిమ్సే ఉండాలి. ఈ అవుటర్స్కి ఇది ఒక వార్నింగ్ సైన్ లాగా ఇట్లా అటాక్ చేశాము అని చెప్తున్నారు. సిగ్గుండాలి అట్లా చెప్పుకోవడానికి అసలు. కాశ్మీర్ ఏమన్నా మీకు మాత్రమే ఉందా? అది ప్రతి స్టేట్ వాళ్ళది అండి కాశ్మీర్. అది ఇండియాలోది, పాకిస్తాన్ది కాదు. సో ఇలాంటి వాళ్ళందరూ ఈ టెర్రరిస్టుల గురించి కాదండి, కొంతమంది ఇండియాలో పుట్టి సమ్ ఇండియా ఇల్లీగల్గా ఆక్యుపై చేసింది కాశ్మీర్ని అండ్ అని కొందరు చెప్తుంటారు కదా, వాళ్ళ నేమ్స్ అయితే లేదు. అలాంటి వాళ్ళని మనం కంట్రోల్ చేయాలంటే మనం ముందు యూనిటీగా ఉండి వాళ్ళ నోర్లు మూపించి మన గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలన్నమాట. అంతేగాని ఏదో క్యాండిల్స్ పట్టుకొని కాసేపు మౌనంగా ఉందాము, క్యాండిల్స్ వెలిగిద్దాము, సమ్ లైట్స్ ఆఫ్ చేసుకుందాము, ఇట్లాంటివి అంతా చేస్తే వేస్ట్ అనమాట. మనందరం ఎప్పుడైతే యూనిటీగా ఉంటామో అప్పుడు అలాంటి వాళ్ళు నోర్లు మూసుకుంటారు. ఇంకొక టెర్రరిస్ట్ ఇండియాలోకి వచ్చి అటాక్ చేయాలంటే భయపడతాడు. మన గవర్నమెంట్కి మనం స్ట్రాంగ్గా సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ మాత్రమే చేయాలి అంటే అవ్వదు. మన సైడ్ నుంచి మనం యూనిటీగా ఉండి గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ కూడా ఏదైనా యాక్షన్ తీసుకోగలుగుతుంది. సో ముందు మనం ఫస్ట్ యూనిటీగా ఉండాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే రిలీజియస్ ఫీలింగ్ లేకుండా మనం స్ట్రాంగ్గా ఉండి మన గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. మనం ఇండియన్స్ అండి, దీని గురించి మనం గట్టిగా ఫైట్ చేయాలి. అండ్ ఇంకొక విషయం, నేను ఇలాంటి వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. అంటే వ్లాగ్స్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం వేరు, ఇట్లా డైరెక్ట్గా వీడియోలోకి వచ్చి మాట్లాడడం వేరు కదా. సో నేను ఏదన్నా మిస్టేక్స్ చేసున్నా, పొరపాటుగా ఏదన్నా మాట్లాడున్నా నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలాంటి వీడియో. ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. జై హింద్.